హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు రెండో భాగం. మంటల్లో చిక్కుకున్న మృణాల్నికి మొదట ఏం జరిగింది అర్థం కాలేదు. తన శరీరంపై ఒక్కసారిగా వెచ్చటి ద్రవం ఏదో పడినట్లు, హఠాత్తుగా తను సూర్యగోళం మధ్యలో చిక్కుకున్నట్లు ఫీల్ అయ్యింది. ఆమెలోని సిక్స్త్ సెన్స్ ప్రమాదాన్ని గుర్తించింది. మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ రోడ్డు మీదికి వచ్చింది. ఓ స్త్రీ సజీవ దహనాన్ని కల్లారా చూస్తూ రోడ్పై ఉన్న జనం భయంతో వెర్రి కేకలు పెడుతూ పరిగెత్తసాగారు. ఓ పోలీస్ అయితే భయంతో స్పృహ తప్పి పడిపోయాడు. దగ్గరలో ఓ చోట అపార్ట్మెంట్స్ కడుతున్నారు. కొందరు ధైర్యంగా అక్కడున్న ఇసుకను తెచ్చి మృణాల్నిపై చల్లారు. మంటలు ఆరిపోయాయి. కానీ అప్పటికే మృణాలిని శరీరం నల్లగా మాడిపోయింది. మాంసం కాలిన వాసన ఆమె శరీరం నుంచి వస్తుండగా అచేతనంగా నేలపై పడిపోయింది. ఓ గంట గడిచింది. అంతవరకు ఆమెను సమీపించిన వాళ్ళు కానీ, ఫస్ట్ ఎయిడ్ చేసిన వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. ఒకరినొకరు ఏమీ కాని ఈ జనారణ్యంలో తిరుగాడే ద్విపాద మృగాలలో జాలికి కరుణకి స్థానం లేదు. దూరంగా ఫైర్ ఇంజన్ వస్తున్న శబ్దం వినిపించింది. వచ్చి రావటంతోనే రెస్క్యూ ఆపరేషన్స్ మొదలయ్యాయి. అచేతనంగా పడి ఉన్న మృణాలిని శరీరాన్ని అంబులెన్స్లోకి ఎక్కించారు. మరుక్షణం అది గాంధీ హాస్పిటల్ వైపు శరవేగంతో దూసుకుపోయింది. ఉదయం 10 గంటల సమయం. వనిత సూపర్ బజార్లోకి సేల్స్ గర్ల్స్ ఒక్కొక్కరుగా ఎంటర్ అవుతున్నారు. అప్పుడే బస్సు దిగింది మాళవిక. వ్యానిటీ బ్యాగ్లోనున్న టిఫిన్ బాక్స్ని సరిచేసుకొని చకచకా నడక సాగింది. చీచీ, ఈ సూపర్ బజార్ వాళ్ళిచ్చే 500 జీతం కోసం ఎన్ని పాట్లు పడాలి. బస్లో తన శరీరాన్ని రాసుకోవడం కోసం అష్టకష్టాలు పడి విఫలమైన వారిని తలుచుకుంటూ మనసులోనే తిట్టుకుంటుంది మాళవిక. టైం చూసుకుంది. 10 గంటల 5 నిమిషాలు. వడివడిగా నడక సాగించింది మాళవిక. సూపర్ బజార్లోకి అడుగు పెడుతూనే వాచ్ వైపు చూసుకుంది. టైం 10:20 కావస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లోని సేల్స్ మ్యాన్స్, ఆఫీస్ బాయ్స్ అందరూ ఎక్కడికో బయలుదేరడం కోసం సిద్ధమవుతున్నారు. అందరి ముఖాల్లో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. ఏమైంది సీను? రోజు మామూలుగా నిర్లక్ష్యంగా తలెగరేసి సమాధానం చెప్పే శ్రీను తల వంచుకొని గద్గద స్వరంతో చెప్పాడు, మృణాల్ని మేడం చనిపోయింది అని. మాళవిక షాక్ అయ్యింది. మాళవికకు ఓ క్షణం తనేం విందో అర్థం కాలేదు. మృణాలిని చనిపోయిందా? నిజంగా చనిపోయిందా? పద పద, త్వరగా వెళ్ళొద్దాం అంటూ తనను తట్టిన సుమిత్ర స్పర్శతో గాని ఈ లోకంలోకి రాలేకపోయింది మాళవిక. అందరితో పాటు వెళ్ళిందే కానీ స్పృహలో మాత్రం లేదు. మృణాలిని శవాన్ని చూశారు. అది శవంలా లేదు. శరీరమంతా కాలిపోయి వికృతంగా ఉంది. కొద్ది దూరంలో తెల్లుగా బొద్దుగా ఉన్న 3 ఏళ్ల కుర్రాడిని ఎత్తుకొని మృణాలిని భర్త శేఖర్ నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో నెత్తురు చుక్కలేదు. శేఖర్ బంధువులు కొందరు దగ్గరుండి కర్మకాండను నిర్వర్తిస్తున్నారు. సూపర్ బజార్ స్టాఫ్ అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. దయనీయమైన ఆ స్థితికి మృణాలిని కొడుకు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు అక్కడున్న అందరినీ కలవరపరిచాయి. అగమ్య గోచరంగా కనిపిస్తున్న వాడి భవిష్యత్తు గూర్చి ఆలోచనలు అందరి మెదల్లోని సుడులు తిరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలయ్యేసరికి స్టాఫ్ అంతా తిరిగి సూపర్ బజార్కి చేరుకున్నారు. నెమ్మదిగా ఎవరు రొటీన్ పనిలోకి వాళ్ళు నిమగ్నులయ్యారు. మాళవిక మాత్రం ఆ షాకు నుంచి ఇంకా తేరుకోలేదు. మృణాలిని చనిపోయిందంటే ఆమె ఇంకా నమ్మలేకపోతుంది. సాయంత్రం 5 గంటలు కావస్తుంది. సుమిత్ర మాళవిక దగ్గరికి వచ్చింది. మృణాలినికి పొద్దున ఎక్స్గ్రేషియా 500 ఇచ్చినప్పుడు ఏమైందో తెలుసా? అడిగింది సుమిత్ర. మాళవిక మౌనంగా విందే కానీ సుమిత్ర చెప్పేదాని పట్ల ఆసక్తి కనపరచలేదు. మృణాలిని నిన్న డబ్బు బ్యాంక్లో రెమిట్ చేయలేదట. 32,000 డ్యూ తెలుసా? కళ్ళు విచిత్రంగా ఎగరేస్తూ తిరిగి చెప్పింది సుమిత్ర. అయినా మాళవిక ఏం మాట్లాడలేదు. తనకేదో అవసరం వచ్చి ఎండీని అడ్వాన్స్ అడిగిందట. పెద్ద మొత్తాల్లో అడ్వాన్స్ ఇవ్వాలంటే తనకు పవర్స్ లేవు. అయినా మృణాలిని ఇబ్బందిని కనిపెట్టి స్పెషల్ కేస్ కింద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పర్మిషన్ తీసుకొని అడ్వాన్స్ ఇస్తానందంట. అయినా సరే ఎండీ మాటను లెక్క చేయకుండా డబ్బు తీసుకుందట చెప్పింది సుమిత్ర. మాళవికకు కాళ్ళ కింద భూమి కదిలినట్లు అనిపించింది.
నిజమేమిటో తనకు తెలుసు. మృణాలిని చావుతో తెలివిగా ఎండి డ్రామా ప్లే చేసిందని తెలిసిపోయింది. ఆ ఆవేశంతో ఏం చేస్తుందో తెలియక అబద్ధం, అంతా పచ్చి మోసం, హిస్టారికల్గా పరిసరాల్ని గమనించకుండా అరిచింది మాలవిక. ఈసారి సుమిత్ర షాకు తింది. మాట వరసకు కూడా మాలవిక అబద్ధం చెప్పదు. పైగా మృణాలితో మాలవికకు మంచి స్నేహం. చప్పున అనుకుంది సుమిత్ర. ఇందులో ఏదో మోసం ఉందని. అబద్ధం, మోసం అంటున్నావేంటి అడిగింది సుమిత్ర ఆశ్చర్యంగా. జరిగిందంతా వివరంగా చెప్పింది మాలవిక. ఎండి లలితారావు సంగతి తేల్చిపారేస్తా అంటూ ఆవేశంగా ఎండి రూమ్ వైపు దూసుకెళ్ళింది మాలవిక. ఖాళీగా ఉన్న రివాయిలింగ్ చైర్ మాలవికని వెక్కిరిస్తున్నట్లుగా నెమ్మదిగా అటూ ఇటూ ఊగుతుంది. మ్యామ్ సాబ్ ఇప్పుడే బయటికెళ్లారు అని సీను చెప్పాడు. ఇవాళ కాకపోతే రేపు ఎక్కడికి పోతుంది? ఈవిడ సంగతి తేలుస్తాను. అసలు సంగతంతా బయట పెడతా. ఎంత అన్యాయం! ఆఖరికి చనిపోయిన వాళ్లపై నిందలేస్తుందా? వెధవ డబ్బుకు కకృతిపడి ఆవేశంతో అరుస్తున్న మాలవిక చుట్టూ స్టాఫ్ మెంబర్స్ అంతా గుమికూడిపోయి ఏం జరిగిందంటూ మాలవిక మీద ఒత్తిడి తేవడంతో జరిగిందంతా పూసగొచ్చినట్లు చెప్పింది మాలవిక. ఆవేశంలో ఓ రాంగ్ స్టెప్ వేస్తున్నానేమో అని ఆలోచించుకునే సంయమనం కూడా కోల్పోయింది. స్టాఫ్ మెంబర్సు గుండెలు బాదుకున్నారు. షిఫ్ట్ అయిపోయే వరకు ఉండకుండా వెంటనే మాలవిక ఇంటికి బయలుదేరింది. స్టాఫ్ అంతా జరిగిన దానికి ఇంకా చింతిస్తూనే ఉన్నారు. మాలవిక సరాసరి శేఖర్ ఇంటికి వెళ్ళింది. తల్లి లేని బాబుని సముదాయించలేక సతమతమవుతున్నాడు శేఖర్. మృణాలిని హ్యాండ్ బ్యాగ్ ఎక్కడుంది శేఖర్ గారు అని ఆతృతగా అడిగింది మాలవిక. తెలియదు, బహుశా కాలిపోయి ఉండొచ్చు. ఎందుకంటే కాలిపోయిన లూనా, అందులోని వస్తువులు ఇంకా అక్కడే ఉన్నాయి అని చెప్పాడు శేఖర్ మధ్యన బాబును సముదాయిస్తూ. అతనికి గడ్డం పెరిగి తైల సంస్కారము లేక జ్వరాన్ పడ్డ వాడిలా ఉన్నాడు. భార్య చావు అతన్ని బాగా కృంగదీసింది. మాలవిక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. చనిపోయిన పెట్రోల్ బంక్ వద్దకు బయలుదేరింది. ఇన్సూరెన్స్ కంపెనీ తాలూకు అధికారులతో పోలీసులతో కిక్కిరిసి ఉంది ఆ ప్రదేశం. అతి కష్టం మీద లూనాను గుర్తుపట్టింది. టైర్లు, సీట్లు, బ్యాగుతో సహా అన్నీ కాలిపోగా నెంబర్ ప్లేట్పై ఉన్న అంకెలు మాత్రమే కనిపిస్తున్నాయి. అటు కేసి నిస్సహాయంగా చూస్తున్న మాలవిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇల్లు చేరగానే డెహ్రాడూన్లో ఉన్న తన చెల్లెలు నైమిషాకు జరిగిన విషయమంతా వివరంగా తెలుపుతూ లెటర్ రాసి పోస్టు చేసింది. అనాలోచితంగా చేసిన ఈ పనే డొంకను కదిలించబోతుందని ఆమె ఊహించని విషయం. మరుసటి రోజు సూపర్ బజార్కు చేరుకున్న మాలవికను ఆఫీస్ బాయ్ శ్రీను వచ్చి ఎండీ పిలుస్తుందని చెప్పాడు. ముందుగా తానే ఎండీని కలుద్దామనుకుండగానే ఎండీ నుంచి పిలుపు రావడంతో మాలవిక వెంటనే ఎండీ రూంలోకి వెళ్ళింది. ఎండీ లలితారావుకి ఎదురుగా ఓ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఫుల్ సూటులో ఉన్న అతగాడి చూపులు మాలవికను నకశిక పర్యాంతం తినేసేటట్లున్నాయి. కూర్చో మాలవిక అని చాలా సౌమ్యంగా అంది ఎండి గారి స్వరం. మౌనంగా కూర్చుంది మాలవిక. దిస్ ఈజ్ మిస్టర్ చిదంబరం, మై బ్రదర్, ఇండస్ట్రియలిస్ట్. నమస్కారం అన్నది మాలవిక తనలో పెళ్ళుకోబోతున్న ఆవేశాన్ని బలవంతంగా అణుచుకుంటూ. ప్రతిగా నమస్కారం చేశాడతను. లలితారావు చెప్పడం మొదలుపెట్టింది. బై మా బ్రదర్ ఎస్డి రోడ్లో ఓ షోరూమ్ తెరుస్తున్నాడు. 2 రోజుల్లో షాప్ ఓపెన్ అవుతుంది. నువ్వు ఓ వారం రోజుల పాటు అక్కడనే పని చెయ్యాలి అంది ఎండి. మస్ట్ అన్న భావాన్ని పరోక్షంగా వ్యక్తపరుస్తూ. సారీ మేడం, అది నా వల్ల కాదు. ఎందుకు కాదు? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను సూపర్ బజార్ ఎంప్లాయీనే గాని మీరు ఎవరింట్లో పనిచేయమంటే వాళ్ళింట్లో పనిచేసే పని మనిషిని కాను, విసురుగా సమాధానం చెప్పింది మాలవిక. లలితారావు అహం దెబ్బతింది. ఏది మంచో ఏది చెడో నీ నుంచి నేర్చుకోవాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. నీ అపాయింట్మెంట్ ఆర్డర్ని ఓసారి చూసుకో. రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీరు పని చేయాల్సి ఉంది. మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే హక్కు, డిప్యుటేషన్పై పంపే హక్కు మేనేజ్మెంట్కి, అంటే మేనేజ్మెంట్ డైరెక్టర్స్కి ఉన్నాయి. గేట్ కాస్మెటిక్స్ కంపెనీ ఉత్పత్తులన్నింటికీ మనమే పంపిణీదారులం. కంపెనీకున్న క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్ చిదంబరానికి సహాయం అందించడం మన విధి. నీకు
రైటింగ్లో ఆర్డర్స్ పంపిస్తున్నాను. రేపటి నుంచి వారం రోజుల పాటు అక్కడే పనిచేయి. ఆ లాజిక్ కాదనలేకపోయింది మాలవిక. ఆ నిస్సహాయతలో నుంచి పెళ్ళుబెగిన ఆవేశంతో, మిమ్మల్ని ఎవ్వరూ అడిగేవాళ్ళు లేరనే కదా మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది. అభం శుభం తెలియని అమాయకురాలు మృణాలిని దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మనిషి పోగానే నాకేం తెలియదని చెబుతున్న మీరు ఎలాంటి మాటలైనా మాట్లాడతారు, ఏ పనైనా చేస్తారు. ఆవేశంలో ఆమె ఏం మాట్లాడుతున్నది ఆమెకే సరిగా అర్థం కావడం లేదు. లలితారావు ఓసారి ఉలిక్కిపడి అంతలోనే తిరిగి సర్దుకుంది. ఏం యూనియన్ లీడర్ అనుకుంటున్నావా? నా సర్వీస్లో ఇంతమందిని చూశాను, నెత్తిమీద జుట్టును చూపుతూ అందామె. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, యూ కెన్ గో, విసురుగా అంది. మాలవిక లేచింది. అప్పటి వరకు మౌనంగా వాళ్ళ సంభాషణ వింటున్న చిదంబరం కలగజేసుకున్నాడు. నేనో విషయం చెబితే మీరేం అనుకోరనుకుంటున్నాను. మాలవిక వైపే చూస్తూ మాట్లాడసాగాడు. లలితారావు గుడ్లు మిటకరించి చూడసాగింది. శుభమా అని షాప్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీరిలా కోపంగా అయిష్టంగా మాట్లాడుకోకూడదు. అధికారపూర్వకంగానే మీ ఎండి గారు చెప్పిన అవసరం దృష్ట్యా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను అన్నాడు చిదంబరం. అవసరం దృష్ట్యా అన్న పదాన్ని మరింత ఒత్తిగా పలుకుతూ మాలవిక బుసకొట్టిన పాములా విసురుగా లేచి ఆ గదిలో నుంచి బయటపడింది. విన్నావు కదా ఆ మృణాలిని, ఇది ఫ్రెండ్స్. నేను డబ్బు తీసుకున్న సంగతి చెప్పేసిందని నిన్న ఆఫీస్లో అందరి ముందు ఆవేశపడ్డప్పుడే తెలిసిపోయింది. టేబుల్ మీదకి వంగి లో వాయిస్తో అంది. చిదంబరం మౌనంగా తలూపాడు. మన అదృష్టం బాగుండి నేనిచ్చిన రిసిప్ట్ స్లిప్ ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయింది. లలితారావు కంగారును కప్పిపుచ్చుకుంటూ అంది. మరింకా భయం దేనికి? నిర్లక్ష్యంగా అన్నాడు చిదంబరం. ఆ స్లిప్ని ఫోటోస్టాట్ తీయించి ఉంటే దానికోసం ఇది వేట మొదలు పెడుతుంది. ఇప్పటికీ కొంతమందికి మా మీద అనుమానంగా ఉంది. ఈ సాక్ష్యాన్ని సమస్యను తొలగించుకోవటం మంచిది. అందుకే దీన్ని నీ దగ్గరికి పంపిస్తున్నాను. అర్థమైందనుకుంటాను. మర్మగర్భంగా చూస్తూ అంది. ఆ ఫోటోస్టాట్ సంగతి నువ్వు చూసుకో. దీని నోరు నేను నొక్కిస్తాను. యూ డోంట్ వరీ అని తిలాసాగా అన్నాడు చిదంబరం. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఈ పోస్ట్లో నేనున్నంత వరకే మన ఆటలు సాగుతాయి. మాలవికను ఏం చేయాలన్నది పరోక్షంగా తెలియజేస్తూ అంది. టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో ఎవరూ లేరు కస్టమర్స్. తనలోని ఆవేశానికి బ్రేకులు వేయడం కోసం అన్నట్లు పోస్ట్ మ్యాన్ వచ్చి లెటర్ ఇచ్చాడు. కవర్ మీద ఫ్రమ్ అడ్రస్ చూస్తూనే ఆమెలోని కోపమంతా మటుమాయమైంది. అది డెహ్రాడూన్ నుండి మాలవిక చెల్లెలు నైమిషా రాసిన లెటర్. తనకన్నా ఎక్కువ పట్టుదల, పౌరుషం, ఎలాంటి ఇబ్బందినైనా అధిగమించగల ఆత్మస్థైర్యం ఉన్న నైమిషా ఉత్తరం రాసిందంటే బహుశా తన ఉత్తరానికి ప్రస్పందనే అయ్యుంటుంది. తన ప్రాణమిత్రురాలు మృణాలిని చావు సహజమైందేనా? ఎలాగో చనిపోయింది కనుక సాక్ష్యం లేదు గనుకే ఎండీ నాటకం ఆడిందా? అడ్వాన్స్ తీసుకోవడం, ఆ సాయంత్రమే చనిపోవటం అంతా పగడ్బందీగా వేసుకున్న ప్లానా? వీటిని శోధించాలంటే తనకొక నమ్మకమైన వారు తోడు కావాలి. అది తన చెల్లెలే అయితే మరీ మంచిది అని ఆలోచిస్తూ 1-2 సార్లు లెటర్ చదువుకున్న మాలవిక ఆనందంతో ఆ లెటర్ గుండెలకు హత్తుకుంది. ఇంతలో ఆఫీస్ బాయ్ వచ్చి మేనేజర్ పిలుస్తున్నాడని చెప్పాడు. మాలవిక మౌనంగా మేనేజర్ సీటు వద్దకు వెళ్ళి ఆయనిచ్చిన ఆఫీస్ ఆర్డర్పై సంతకం చేసి తన కాపీని తీసుకుంది. రేపటి నుంచి వారం రోజుల పాటు గేట్ కాస్మెటిక్స్ కంపెనీ క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్ చిదంబరం ఆఫీస్లో పనిచేయవలసిందిగా ఎండీ లలితారావు ఇచ్చిన ఆర్డర్స్ అవి. మాలవికకు నైమిషా రాసిన లెటర్ గురించే ఆలోచనంతా. ఎంత ధైర్యం నైమిషాకు! మనసులో పొంగుతున్న ఆలోచన తరంగాల్ని కాగితంపై వ్రాసి కవర్లో పెట్టి నైమిషాకు పోస్టు చేసింది. సాయంత్రం కాగానే ఆఫీస్ నుండి బయటపడింది మాలవిక. మరుసటి రోజు ఆఫీస్ టైంకి బయలుదేరుతున్న మాలవిక ఇంటి ముందు ఓ కారు వచ్చి ఆగింది. డ్రైవర్ వినయంగా సెల్యూట్ కొట్టి తను గేట్ కాస్మెటిక్స్ కంపెనీ నుంచి వచ్చినట్టుగా చెప్పాడు. ఆమెకి ఓ క్షణం చిరాకు వేసింది. అయినా వీధిలో అందరి ముందు అల్లరిపడాల్సి వస్తుందని కారెక్కి కూర్చుంది. కారు బయలుదేరింది. దాని వేగం అంతకంతకు పెరగటం గమనించి అంది, ఎందుకంత ర్యాష్గా డ్రైవ్ చేస్తావు అని.
కార్ స్పీడ్ తగ్గినట్టుగా తగ్గి 5 నిమిషాల తర్వాత రెట్టింపయింది. డ్రైవర్ ఆఫీస్ సరోజినీ దేవి రోడ్లో అయితే ఎక్కడకు తీసుకెళ్తున్నావు అర్థం కాక అడిగింది ముందు సీటు మీదికి వంగి. జీడిమెట్ల ఫ్యాక్టరీకి వెళ్తున్నామమ్మా, అయ్యగారు అక్కడనే ఉన్నారు. కార్ను స్పీడ్గా నడుపుతూనే సమాధానమిచ్చాడు డ్రైవర్. మాలవిక విసుక్కుంది. 20 నిమిషాల తర్వాత కారు జీడిమెట్లలోని ఓ ప్రైవేట్ భవనం ముందు ఆగింది. డ్రైవర్ ముందు దారి తీస్తుంటే వెనక మాలవిక నడవసాగింది. అదొక పాడుబడ్డ భవంతిలా ఉంది. చాలా కాలంగా మనుషులు సంచరించినట్లుగా ఆ ఇంటి వాతావరణం తెలియజేస్తుంది. మాలవిక మనసులో ఏదో అనుమానం. అయినా సరే భయపడడం తన స్వభావానికే విరుద్ధం. పరిస్థితి ఎంతటి ప్రమాదకరమైనా సరే ఎదిరించడం తప్ప రాజీపడే ప్రసక్తే లేదు అనుకుంటూ ఆమె ఓ గదిలోకి ప్రవేశించింది. డ్రైవర్ ఓ చోట ఆగాడు. మాలవిక అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. కుడివైపుకు తిరిగి తిన్నగా వెళ్ళండమ్మా అని అతని గొంతులోని మార్పును పసికట్టింది మాలవిక. తను ఆపదలో చిక్కుకోబోతున్నట్టుగా తన సిక్స్త్ సెన్స్ చెప్తుంది. కాళ్ళల్లో దడ, గుండెల్లో గుబులు, శరీరం కంపిస్తున్నట్టుగా ఉంది. ఇంతలో ఎక్కడ్నుంచో ఫారిన్ సెంటు వాసన గుప్పున వచ్చింది. ఆమె ఆ వాసనను గుర్తించింది. అది చిదంబరం లలితారావు ఎదుట కూర్చున్నప్పుడు వచ్చిన సెంటు వాసన. చప్పున తేరుకొని చురుకుగా ఆలోచించింది. ఎస్డి రోడ్లో ఆఫీస్ని ఇక్కడికి రప్పించుకోవటంలో ఏదైనా ఎత్తుగడ ఉందా? మానవ సంచారం లేకుండా నిర్మానుష్యంగా ఉన్న ఈ పాడుబడ్డ భవంతిలో ఏదైనా ప్రమాదం పొంచి ఉందా? కొద్ది క్షణాల్లో కొన్ని అనుమానాలు ఆమెను చుట్టుముట్టుకుపోయి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డబ్బు ఎండీనే తీసుకుందని బయటపెట్టింది తను. దాన్ని ప్రూవ్ చేసే ప్రయత్నంలో తనున్నట్టు ఆఫీస్లో అందరికీ తెలుసు. అదేనా తను చేసిన తప్పు? ప్రాణభయంతో ఆమె ఒళ్ళు చల్లబడిపోయింది. అంటే తనిప్పుడు ఆపదలో ఉన్నట్టే లెక్క. ఒంట్లోని శక్తి అంతా కాళ్ళకి తెచ్చుకొని ఒక్క ఊపుతో ఆ గది నుంచి బయటపడాలని ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. డ్రైవర్ సడన్గా తలుపులు బిగించాడు. ఆమె భయపడిందంతా జరిగింది. వణుకుతున్న గుండెలతో తలుపుల్ని దబాదబామని బాధసాగింది. పొరపాటు చేశానేమో. తన అనుమానాలన్నీ తెలియజేస్తూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది. చూస్తూ చూస్తూ తని వల్లోకి లాగబడింది. వెనుక నుంచి ఓ ఉక్కు హస్తం వచ్చి ఆమె భుజాలను గట్టిగా పట్టుకుంది. హఠాత్తుగా వెనుతిరిగి చూసింది మాలవిక. చింత నిప్పుల్లాంటి కళ్ళు కనకనలాడుతూ తన వైపే నెమ్మదిగా రాసాగాయి. మాలవిక మనసు కంట్రోల్ తప్పసాగింది. భయంతో కెవ్వున అరిచింది. మరో బలిష్టమైన హస్తం ఆమె నోటిని బలవంతంగా నొక్కి ఆమెను అమాంతం గాల్లోకి లేపి చకచకా నడుచుకుంటూ తీసుకెళ్ళి ఓ గదిలో బెడ్పై పడుకోబెట్టింది. ఇదండి ఈరోజు ఎపిసోడ్. తర్వాత ఎపిసోడ్లో మాలవికకి ఏం జరిగింది అనేది చూద్దాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.